హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అదేవిధంగా వితంతువుల పెన్షన్ అంటే భర్త మరణించి ఎవరైతే పెన్షన్ల కోసం అప్లికేషన్స్ వేసుకో ఉంటారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు, డేట్ అనేది ఫిక్స్ కావడం జరిగిందండి. అదేవిధంగా జూన్ నెల పెన్షన్ల మంజూరీపై అయితే కూడా ఒక ఇన్ఫర్మేషన్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో, విత్ ప్రూఫ్స్‌తో సహా అయితే మీకు నేను వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో. సో, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోనండి. సో, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక లేట్ చేయకుండా అయితే జూన్ నెల ఫంక్షన్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం లేదండి. సో, పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది. సో, దానికి గల కారణం ఏమిటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే జూన్ 1వ తేదీన అనేది ఆదివారం రావడం జరుగుతుందండి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బందికి అలానే మనకి పెన్షన్ పంపిణీ చేసే సచివాలయం సిబ్బందికి అయితే ఆ రోజు సెలవు దినంగా అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు జూన్ 1వ తేదీన పెన్షన్స్ అనేవి మంజూరీ చేయరండి. సో, మళ్ళీ తిరిగి ఎప్పుడు మంజూరీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో, మే 31వ తారీఖున అయితే మనకి సచివాలయం సిబ్బంది యథావిధిగా ప్రతి నెలలో పెన్షన్ ఎలా పంపిణీ చేస్తున్నారో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. అంటే ఈ వారంలోనే మీకు పెన్షన్ అనేది మంజూరీ కావడం జరుగుతుంది. ఈ వారంలో ఏదైతే లాస్ట్ రోజు ఉంటుందో ఆ లాస్ట్ రోజునైతే మీకు పెన్షన్లు అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. సో, దీనికి గల ప్రూఫ్ అనేది కూడా రావడం జరిగింది. అలానే సచివాలయం సిబ్బంది అనేది మే 30వ తేదీన అయితే బ్యాంకర్ల దగ్గర నుంచి మనీ అనేది విత్డ్రా చేసుకుంటారండి. సో, అంటే పెన్షన్ మనీ అనేది విత్డ్రా చేసుకొని మే 31వ తేదీన అయితే పెన్షన్లు అనేవి మీ ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందండి. అలానే చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేస్తే 1, 2వ తేదీలో పెన్షన్ అనేవి ఇస్తారు ఈ 2 రోజుల్లో. ఇప్పుడు మే 31వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారా? ఎందుకంటే నెక్స్ట్ సండే రావడం జరుగుతుంది కదా! ఆ రోజు పెన్షన్ పంపిణీ చేస్తారా? చేయరనేది చాలామంది డౌట్స్ ఉన్నాయండి. కామెంట్స్ కూడా చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, మీరు స్క్రీన్ పైన గనక చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆర్టికల్‌లో మనకి క్లారిటీగా తెలియజేయడం ఏమిటంటే 1, 2వ ప్రభుత్వం పెన్షన్ పంపిణీపై మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగముగా గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల మొదటి రోజున పెన్షన్ అనేది ఇంటి వద్దన పంపిణీ చేయడం జరుగుతుందనేది తెలియజేయడం జరిగిందండి. అలానే మొదటి రోజు పంపిణీ కాగా మిగిలిన పెన్షన్ 2వ రోజు మరలా పెన్షన్దారుల ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 1వ తేదీ ప్రభుత్వం సెలవు రోజు అయినచో ముందు పని రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 2వ తేదీ సెలవు రోజు అయినచో ఆ మరుసటి రోజు పని రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీక్‌లో పెన్షన్ మంజూరీ అవుతుంది కదా! జూన్ 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుంది. కాబట్టి మే 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది 1వ రోజు అయితే. అలానే రెండవసారి ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే మరలా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళైతే జూన్ 2వ తేదీన అంటే సోమవారం అనేది పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో, మే 31వ తేదీన పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చి జూన్ 2వ తేదీన వాళ్ళకి పెన్షన్ అనేది యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ విధంగా ఈ వీక్‌లోనే అయితే మీకు పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుంది. సో, దానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పెన్షన్‌కి సంబంధించి నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వితంతువుల పెన్షన్స్ అండి. సో, ఎవరైనా సరే భర్త పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ మరణించిన వాళ్ళు గనక ఉన్నట్లయితే సో, వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంట్లో భార్య అంటే స్త్రీకి పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దానికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ముందుగా అయితే ఎవరైతే 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో మరణించిన వాళ్ళు ఉన్నారో సో, వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అంటే దరఖాస్తులు అనేది స్వీకరించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఏప్రిల్ చివరి వరకు అయితే ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఆ దరఖాస్తుల పరిశీలన అయితే పూర్తి కావడం జరిగిందండి. సో, కాకపోతే మే మొదటి వారంలోనే ఈ పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో, కొన్ని కారణాల వల్ల అంటే లబ్ధిదారులు ఎవరైతే ఈ వితంతువుల పెన్షన్స్‌కి అప్లికేషన్ వేసుకో ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి గ్రామ వార్డ్ సచివాలయంలో అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయలేదండి. అంటే సమాచారం అనేది వాళ్ళకి అందించలేకపోయారు కొంతమంది మాత్రం అయితే. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకరికి ఒక మంత్‌లో నెక్స్ట్ మంత్‌లో ఇంకొందరికి అలా పెన్షన్ ఇవ్వకుండా అందరికీ ఒకేసారి పెన్షన్స్ ఇవ్వాలని వాళ్ళ దగ్గర కరెక్ట్ డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడైతే జూన్ 12వ తేదీన పెన్షన్స్ అనేవి మంజూరీ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. దానికి గల ప్రూఫ్ కూడా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి.
ఇది మా గ్రామంకి సంబంధించి ఒక ఆవిడైతే వితంతువుల పెన్షన్‌కి అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగిందండి. ఆమె అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి కూడా గ్రామ వార్డ్ సచివాలయంలో కరెక్ట్‌గా ఫిల్ చేయడం జరిగింది. సో, ఆమెకంటూ ఒక పత్రం అయితే రావడం జరిగిందండి. వితంతువుల పెన్షన్ మంజూరీ పత్రం అయితే రావడం జరిగింది. సో, ఆ పత్రంలో జూన్ నెల 1వ తేదీన పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. సో, కాకపోతే రీసెంట్‌గా అంటే మరికొన్ని రోజుల్లో మహానాడు కార్యక్రమం అనేది జరగబోతుందండి రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మహానాడు కార్యక్రమంలో అయితే పెన్షన్‌లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుందండి. వితంతువుల పెన్షన్ గురించి. ఆ అప్డేట్ ఏమిటంటే సో, మే 31వ తారీఖున యథావిధిగా పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుంది కదా! ఆ రోజునైతే పెన్షన్స్ మంజూరీ చేస్తారా? లేకపోతే జూన్ 12వ తేదీన పెన్షన్స్ మంజూరీ చేస్తారా? అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రానుంది. సో, ఎందుకంటే ఇక్కడ మంజూరీ పత్రంలో అయితే పెన్షన్స్ పంపిణీ అనేది జూన్ నెల 1వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది కదా! కాకపోతే జూన్ నెల 1వ తేదీ ఆదివారం వస్తుంది. అందుకని ముందు రోజు ఏమైనా పంపిణీ చేస్తారా? లేదా మహానాడు కార్యక్రమంలో డిసైడ్ చేస్తారనేదైతే మనకి సమాచారం రావాల్సి ఉందండి. అంటే జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తారా? లేదా మే 31వ తేదీన పంపిణీ చేస్తారనే దానిపై అయితే ఈ 2 డేట్‌లలో అయితే ఒక డేట్‌నైతే వితంతువుల పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. సో, 4000 పెన్షన్ అనేది మీ ఇంటి వద్దకే మీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వచ్చి మీ చేతులకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, యథావిధిగా మామూలు పెన్షన్స్ ఎలా పంపిణీ చేస్తారో అదే విధంగా అయితే మీ ఇంటి వద్దకొచ్చి పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. అలానే చాలామంది అడుగుతున్నారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనైతే. సో, కొత్త పెన్షన్స్ కూడా ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతువులు అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా కలిపి జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందండి. కొత్త పెన్షన్స్ కూడా అనేవి. సో, దానికి సంబంధించి కూడా మహానాడు కార్యక్రమంలో అయితే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెన్షన్స్ మంజూరీపై అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు పెన్షన్ ధృవీకరణ పత్రం అనేది చూపించాను కదండీ! మంజూరీ పత్రం అయితే. సో, చాలామంది వితంతువులు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా ఆ మంజూరీ పత్రం అనేది రాలేదండి. సో, వాళ్ళైతే అడుగుతున్నారు మేము ఎలా తీసుకోవాలి? ఎక్కడికెళ్ళి తీసుకోవాలి? అని ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకున్న మీ గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి సెక్రటరీని అయితే కలవనండి. ఆయనైతే మీకు ఆ మంజూరీ పత్రం మీరు గనక కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఉండినట్లయితే అప్లై చేసిన తర్వాత సో, ఆ ధృవీకరణ పత్రం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ధృవీకరణ పత్రం చూపించి మీరైతే పెన్షన్స్ అనేవి తీసుకోవడానికైతే అర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ విధంగా మీరు పెన్షన్ మంజూరీ పత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి పెన్షన్స్ గురించి అయితే. సో, ఇదేనండి పెన్షన్స్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. మే 31వ తేదీన అయితే పెన్షన్స్ అనేవి మంజూరీ చేయడం జరుగుతుందండి. దానికి గల కారణం చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన ఆదివారం కావడంతో సెలవు దినము కాబట్టి మే 31వ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైనా వితంతువులు ఉంటే గనక వాళ్ళకి మాత్రం పెన్షన్ ధృవీకరణ పత్రంలో అయితే జూన్ 1వ తేదీన అయితే మెన్షన్ చేస్తున్నారండి. కాకపోతే జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో మే 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేస్తారా? లేదా జూన్ 12వ తేదీన పెన్షన్స్ మంజూరీ చేస్తారని అయితే మనకి తెలియాల్సి ఉంది. సో, రాబోయే రోజుల్లో మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాంట్లో అనేది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుందండి. సో, అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోనండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరి కొందరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.